సార్ మీటింగ్ ఏమైంది సార్? మీటింగ్ ఏం జరిగింది? హలో, రైట్, మనం చూడొచ్చు సినీ పెద్దలంతా ఒక్క మాట మీదే నిలబడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. లోపల జరిగిన విషయాలు ఏంటి అని విలేకరులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గత 24 రోజులుగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పాలి, నేషనల్ వైడ్ గా ఇదొక చర్చకు దారితీసింది. ఆయన తీసుకోండి, ఆయన Q&Aలో ఉన్నారు ఇప్పుడు అక్కడ. కొంతమంది వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అల్లు అరవింద్ రైట్, చూడొచ్చు మనం పెద్దలు ఎవరు కూడా విలేకరులు అడిగిన క్వశ్చన్స్ కి ప్రాపర్ గా సమాధానం చెప్పట్లేదు. అందరూ కూడా దిల్ రాజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఉన్నారు. దిల్ రాజు మీకు సమాధానాలు చెప్తారు అని అంటున్నారు. దిల్ రాజు మాత్రం బెనిఫిట్ షోలు కావచ్చు, లేకపోతే టికెట్ల రేట్ల పెంపు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలి అని మాకు సూచనలు చేశారు. ఇప్పుడు మాకు ఒక పెద్ద టాస్క్ ఉంది మా ముందు, ఆ బిగ్ టాస్క్ ని కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న టాస్క్లు. సీఎం విజన్ మాకు తెలియచెప్పారు. సో ఆ దిశగా మేము ఇప్పుడు ఒక కమిటీ వేసుకొని దాని మీద వర్క్ చేయాల్సిన అంశం కనిపిస్తోంది అని మొత్తం మూకమ్మడిగా ఎవరైతే పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్లారో వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. మొత్తం స్పోక్స్ పర్సన్ గా దిల్ రాజును పెట్టారు. FDC చైర్మన్ గా ఒక 1 వీకే ఆయన